చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పి నేను చదువుకున్నా. రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన, అమెరికాకు పోయినా 6.5 ఏళ్ళు కష్టపడి పని చేసిన. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటదంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, ఊరి నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన నాకు. ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ, మీరు ఇళ్లలో వంట వండరా, వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా, చెత్త తీసి బయట వేయరా, అవన్నీ నేను చేసిన. తప్ప అది శ్రమ విలువ తెలిసినోడు తప్ప అన్నాడేవాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుగు. కేసీఆర్ను తిట్టాలి, మా పార్టీని తిట్టాలి, మన పార్టీని తిట్టాలి, లొల్లి పెట్టాలి, రావాలి. అందుకే నేను చెప్పిన గీతమ్మకు, అమ్మా ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు, మరి రేపో మాపో కరెస్టట్టున్నాడు, సప్పుడే కట్టే అని చెప్పిన. మరి ఏం చేయాలి చెప్పు, ఇది ఏ మరుసుడు? పని చేయరాదు, నువ్వు ముఖ్యమంత్రి అయినవు, పని చేయు. నేను ఎవరైనా వద్దంటున్నామా? మంచిగా పని చేయు. నెలకు శపథాలు చేస్తున్నాడు, నెలలు మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానీయ. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఒక పని చేయు, శపథాలు చేయు, శపథాలు బరాబర్ చేయి. నువ్వు ముఖ్యమంత్రి కదా, చెయ్యి. గివేవి శాతగావు, గివేవి శాతగావు. వెనకటికేవడో ముఖం బాగాలకి అద్దంబల కొట్టిండట, వెనకటికేవడో ముఖం బాగాలకి అద్దంబల కొట్టిండట. ఒకట్లున్నది ఈయన కథ. బంగారం అసంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు, పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి రాష్ట్రం, చక్కటి రాష్ట్రం, పల్లెలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగు ఇన్ని తెచ్చుకున్నాం మనం. వెనకకెళ్ళి యాద్ చేస్తారు మినీ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. మరి గిన్ని చేస్తే ఎందుకు ఓడగొట్టిరు? గిన్ని చేస్తే ఎందుకు ఓడగొట్టిరు? నాకు తెలిసి ఎందుకు ఓడగొట్టిరు. ఎందుకు ఓడగొట్టిరు అంటే ఏ కాదు, అవన్నీ కాదు కానీ అసలు ముచ్చట చెప్తాను. మీరు ఏమనుకుర్రంటే కాంగ్రెస్ వల్ల మాయ మాటలు కరెక్టే, ఒప్పుకుంటా. అయినా గెలవాలి కదా, గిన్ని పనులు చేసినాక గెలవద్దా? అయినాక అందరు గవిటికి పోతారా? ఏమైందంటే గెలవద్దా? అయినాక అందరు గవిటికి పోతారా? ఏమైందంటే వాస్తవానికి పాలమూరులో మొత్తం 14 సీట్లు ఉన్నాయి, 2 మనం గెలిచినాం. అలంపూర్లో, గద్వాల 12 పోయినాయి. పోయేందుకు కారణం ఒకటే, మన కార్యకర్తలు నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే కారణం. గతకంటే ఇంకో కారణం ఏం లేదు, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మర్రి ఉన్నాడు, ఇప్పుడు నరసింహారెడ్డి గారిని పిలిచి సన్మానం చేసిండు, ఆ ఊర్లో ఇంకో 4 కోపం వచ్చింది. నర్సన్ ఒక్కడే పని చేసిండా, నేను చేయలేదా, నాకెందుకు సన్మానం చేయలేదు మరి జనార్దన్ రెడ్డి అని కోపం వస్తుంది. ఎవరన్నా బీఆర్ఎస్ సర్పంచులు వస్తే నా గేట్ కాడికెళ్ళి మెడల్ పెట్టి నూకుతా అంటుండు. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీకు, మీరెవ్వలకు మోతాదు కాదు, మీరెవ్వల మీద ఆధారపడలేరు. సర్పంచులు ఒక్క విషయం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి, భారతదేశంలో మీకు రక్షణగా ఉండేది ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళ నీలుగుడు, వీటన్నిటికీ చెక్కు పెట్టేది ఒకటే ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ. మీరెవ్వనికి మోతాదు కాదు, మీరెవ్వనికి మోతాదు కాదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి భారతదేశంలో. పైన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, ఎంపీలు, అది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ ఉంటది. కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటది, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తు అక్కడ ఉంటది. ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు ఉంటాయి, అక్కడ వాళ్ళు ఉంటారు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే మనకు గ్రామ పంచాయతీలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు కూడా గట్లే. కాబట్టి మీరు ఎవ్వరికి మోతాదు కాదు. మీకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా డైరెక్ట్ గా మీ ఖాతాలనే పైసలు వేయాలి. మీ ఎమ్మెల్యే ఆపేది లేదు, ఎవడు ఆపేది ఏం లేదు. సీదా ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు వచ్చే పైసల్లో ₹1 ఢిల్లీలో విడుదలైతే సీదా గ్రామ పంచాయతీలకు 85 పైసలు మీ అకౌంట్లకు రావాలి. 10 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, 5 పైసలు మరి జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు, గ్రామాలను బాగు చేసే ప్రభుత్వాలు. ఒకరితోనొకరు కలిసి నడవాలన్న ఉద్దేశంతో ఈ 5 అంచెల ప్రభుత్వాన్ని పెట్టినారు. అందులో చాలా చోట్ల నేను ఒకటి చూస్తూ ఉంటా, నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేసిన, ఒకటి చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇది అయిపోగానే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఎంపీటీసీ ఎలక్షన్లో మన సోదరుడు ఎవడెవడు గెలుస్తాడు. గెలవగానే ఎంపీటీసీ గారు ఏమంటారు, అరే సర్పంచ్ ఒక ఊర్లో గెలిచిండు, నేనేమో 3 ఊర్ల మధ్యలో గెలిచిన, నేను పెద్దోడిని, నాకు గ్రామ పంచాయతీలో కృషి అయ్యారా, నాకు ఇది ఎక్కడ లెక్క అంటాడు. ఇది ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. అసలు సర్పంచ్ పని ఏంది గ్రామ పంచాయతీలో, అట్లాగే ఎంపీటీసీ గారి పని ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే నేను మీకు చెప్పిన
రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే 85 పైసలు గ్రామ పంచాయతీకి, 10 పైసలు మండల పరిషత్కు, 5 పైసలు జిల్లా పరిషత్కు పోతాయి. మరి ఆ పైసలు కూడా ఖర్చు ఎక్కడ పెడతాం? మళ్ళీ గ్రామాలలోనే పెట్టాలి. అందుకే మనకు అదొకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు, ఏమని, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? వా, అంబికా వన్కి నేను ఎంత మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఆయన నాకేమైనా కొన్ని పైసలు కూడా ఇవ్వాలి, గంత మార్కెటింగ్ చేస్తున్నాయి. ఓ గట్లాగే అనుసంధానం ఏదైతే ఉన్నదో గ్రామానికి మండలానికి అనుసంధానం ఎవరు అంటే ఎంపీటీసీ గారు. ఎంపీటీసీ గారి పని గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడు కాదు, మండలంలో వచ్చే 10 పైసలలో ఎన్ని కొన్ని పట్టుకురావాలి మా ఊరికి, పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ ఎక్కడ ఖర్చు పెడుతుంది, నేను దానికి ఎట్లా తోడేయాలి అనే ప్రయత్నం చేయాలి. అట్లాగే సేమ్ జిల్లా పరిషత్లో, జిల్లా పరిషత్ కూడా ఒక 5 పైసలు వస్తాయి కదా ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఆ పైసలను మండలానికి తెచ్చే బాధ్యత, మండల పరిషత్ అధ్యక్షునితో కొట్లాడకుండా మండలానికి తెచ్చే బాధ్యత అనుసంధానకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. గట్ల ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ కుర్చీలో లొల్లి ఉండదు. ఇక లేకపోతే సర్పంచ్ గారికి వచ్చే 5 ఏళ్ళు ఇదే లొల్లి ఉంటుంది. ఒకటి మాత్రం పక్కా అమ్మ, సర్పంచ్లందరినీ నేను చెప్తా ఉన్నా, ఈ 3 ఏళ్ళు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏమి జరగదు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు. మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు, ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు తినేదానికే సరిపోతలేదు, మీకేమిస్తారు? వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళ వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుగొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకు దోసుకునేందుకు సరిపోతలేదు. ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పిండు మీకు, ఒక్కసారి ఆ విషయం కూడా నేను మీకు చెప్పాలా. హైదరాబాద్ చుట్టూ ఇలా భూములు బంగారం అయినాయి. ఒక్కొక్క ఎకరం ఇలా 150 కోట్లు 100 కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి. అందుకే ఆ భూముల మీద కన్ను పడ్డది రేవంత్ రెడ్డి. కన్నువడి, ఎందుకంటే ఆయన ఇదివరకు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు కాబట్టి కన్నువడి ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా, మనులకు ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి 9,300 ఎకరాలు, నేను చెప్పినట్టు 100 కోట్లు వేసుకుంటే ఎకరం 9 లక్షల కోట్లు, పోనీ 50 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 5 లక్షల